ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ రాను రాను ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. రాయలసీమ పర్యటన దాటాక నెల్లూరు నుంచి క్రమంగా జనాదరణ దక్కుతుందని భావించిన పచ్చబ్యాచ్కి కళ్లు బయలు కమ్మే ప్రజాదరణతో జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగడం అస్సలు భరించరాని అంశంగా తయారైంది. గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో వచ్చిన ప్రజాస్పందన జగన్కి ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. పచ్చ పత్రికలకు ఛానళ్లకు పిచ్చి ఫిక్స్ చేరింది. చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఉండబట్టడం లేదు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా ముగ్గురు మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాల్లో హైలైట్ చేస్తూ ఉండటంతో చంద్రబాబు వెకిలి కామెంట్లు తీశారు. మామూలుగా చంద్రబాబు అలా నోటికి ఏది వస్తే అది మాట్లాడే టైపు కాదు. కానీ జగన్ దెబ్బకు భయపడ్డారో ఏమో ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోయాయి. మొన్న ఒక రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ పవన్తో సంసారం తెలుస్తుందంటూ మాట్లాడారు. అంటే చంద్రబాబు పరోక్షంగా స్వలింగ సంపర్కాన్ని ప్రస్తావిస్తున్నారా? ఎల్జీబీటీ వర్గాల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. స్వలింగ సంపర్కం పరస్పరం ఇష్టమున్న వ్యక్తుల మధ్య కూడా చట్టవిరుద్ధం ఇండియాలో. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కడప కోర్టు రూలింగ్ ఇస్తే దాన్ని విస్మరించి ఇష్టానుసారం మాట్లాడడం మరింత ఆశ్చర్యకరం. తెలుగుదేశం అంతేవాసులు ట్విట్టర్లో పబ్లిక్గా కోర్టు తీర్పును ఆక్షేపించడం మరింత జుగుపుస్కారం. ఈ పవన్ కళ్యాణ్ నోటికి తాళం వేసే నాథుడే లేడు. ఎన్నికల సంఘం ఏం చేస్తుందో తెలియటం లేదు. ఏంటి జగన్ అనుకుంటూ నోటికొచ్చినట్టు రాయటానికి వీలులేని భాషలో ఈ సినిమా నటుడు తన వాచాలత్వం ప్రదర్శించడం అసహ్యకరంగా ఉంది. కొడితే బ్లూ కలర్ బ్లడ్ వస్తుందా అంటూ వాగటం, అందున ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గురించి తన హద్దులు మర్చిపోయి పేలడం ప్రజల్లో యవగింపు కలిగిస్తుంది. గెలుస్తున్నామనే అభిప్రాయం కలిగిస్తున్నామనుకున్నాడో ఏమో గానీ పవన్ కళ్యాణ్ పిచ్చి ప్రలాపంతో పేట్రెక్కిపోతున్నారు. ఆయన వెనుక ఉన్న మోక దానికి చేకొట్టడం, దాన్ని తెలుగుదేశం వాళ్ళు సమర్థించడం చూస్తుంటే కూటమి కొంప కొల్లేరైపోయిందని అర్థమైపోయినట్టుంది. బాబుకి ఆయన దత్తపుత్రుడికి భయం కనపడుతుంది వాళ్ళ మాటల్లో. జగన్కు భయమేంటే రుచి చూపించాలని పవన్ కళ్యాణ్ పదే పదే అనడం అతని ప్రస్తుత మానసిక స్థితిని తెలియజేస్తుంది. తానే భయపడుతూ ఇంకెవరో భయం రుచి చూపించాలనుకోవడం నవ్వొస్తుంది. ఈ పిచ్చివాకుడిని పచ్చ ఛానళ్లు యథాతథంగా ప్రసారం చేయడం ఏ రకంగా ఎన్నికల సంఘం ఉపేక్షిస్తుందో అర్థం కాదు. వీళ్ళిద్దరికీ తోడుబైన మనిషి జగన్ తోబుట్టువు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల. ఆవిడ అన్నకి 82 కోట్లు బాకీ పడి అదేదో ఆయన ఆడపడుచు కట్నంగా ఇవ్వాల్సి ఉంటున్నట్టు మాట్లాడడం ఆవిడ పరిపక్వతని బట్టబయలు చేస్తుంది. ఇక వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాటలు చెప్పనే అక్కర్లేదు. లోకేష్, బోండా ఉమా లాంటి వాళ్ళ బొదురుబోతుతనానికి హద్దులే లేవు. విచిత్రం ఏమిటంటే జగన్ రాష్ట్రాన్ని ఉచిత పథకాలతో దివాలా తీయిస్తున్నాడని మాట్లాడే ప్రతిపక్ష నాయకులు తమకు అధికారం వస్తే మరిన్ని ఎక్కువ డబ్బులు ఇస్తామని ఓటర్ని మభ్యపెట్టాలనుకోవడం వాళ్ళ బుర్రలేనితనాన్ని బయటపెడుతుంది. అసలు వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోలేని దుస్థితి వీళ్ళది. చంద్రబాబు హామీలు నీటి మూటలేనని ప్రజలకు ఒక 3 దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు తెలుసు. ఆయన హామీలు ప్రకటించే తీరు కూడా ఏమాత్రం సీరియస్గా అనిపించదు. వాలంటీర్లకు నెలకి 10,000 ఇస్తాం అని అరుస్తూ చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆ వాలంటీర్లు వాళ్ళ రాష్ట్రంలో ఆడపిల్లలు మాయమైపోతున్నారని, పవన్ కళ్యాణ్ ఆ వాలంటీర్లు పురుషులు ఇంట్లో లేని సమయాల్లో ఇళ్లకు వెళ్తున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఆ వ్యవస్థను ఎలాగైనా భ్రష్టు పట్టించాలని చేయని ప్రయత్నం లేదు. చివరికి ఆ వ్యవస్థ జగన్కి మేలు చేస్తుందని భయపడి తన అంతేవాసుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి వాళ్ళ ద్వారా పింఛను, రేషన్ పంపిణీ ఆపించేసి పైశాచికానందం పొందుతున్నారు. వయసు అడిగిన లబ్ధిదారులు నానా అవస్థలు పడుతుంటే, కొందరు చచ్చిపోతుంటే ముసలి కన్నీరు కారుస్తూ అదేదో జగన్ తప్పిదంలాగా రంగు పొలమాలని ఈ ఇద్దరు చేసే ప్రయత్నం. వాళ్ళకి తందానా తానా కొడుతున్న పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ల బాధ్యత రాహిత్యం ప్రజల్లో ఇప్పటికే కావాల్సినంత యవగింపును కలుగు చేసి ఆయనకి ఎందుకు గుర్తించారు? నేను చేసిన మంచిని చూసి ఓట్లు అడగటానికి వచ్చాను. మంచి జరిగిందనుకుంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని జగన్ బహిరంగంగా అన్ని మీటింగుల్లో అభ్యర్థిస్తున్నాడు. వీళ్ళేమో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అందించిన పాలనను మళ్లీ తెస్తామని చెప్పుకునే ధైర్యం లేని దుస్థితిలో కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చు. పైగా కసిగా ఓట్లేసి నరం లేని నాయకులు తక్కువయచ్చు. ఇంకా 20 రోజుల కంటే సమయం లేదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.